క్రైస్తవ జీవితంలో దేవుని ఆశీర్వాదాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ధన్యులు, ధన్యత, ఆశీర్వాదం అనే మాట పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. యాకోబు కూడా దేవునితో పెనుగులాడాడు. దేవునితో ఒక మాటలో చెప్పాలంటే యుద్ధం చేశాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను, లార్డ్ అన్లెస్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లెట్ యూ గో అని ఎంతో పట్టుదలతో ఆశీర్వాదాల కొరకు పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా యాకోబు మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో మనందరినీ కూడా దేవుడు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలిచాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడలగా మన నోటి నుండి ఎప్పుడు శాపనార్థాలు, శాప వచనాలు రాకూడదు. అది మనల్ని మనం చెప్పించుకోకూడదు, ఇతరులను కూడా చెప్పించకూడదు. కొంతమందికి శాప వచనాలు ఒక అలవాటుగా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి కోపం ఉన్నప్పుడు, విసుగుదల ఉన్నప్పుడు, తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు వారి నోటి నుండి ఏం మాటలు వస్తాయో వారి కంట్రోల్లోనే ఉండవు, ఏదో ఒకటి అలా మాట్లాడేస్తూ ఉంటారు. విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మన మాటలకు శక్తి ఉంది. యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. జీవ మరణములు నాలుక వశము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలంగా మనం ఆశీర్వచనములు మాత్రమే పలకాలి. బ్లెస్ యువర్ సెల్ఫ్. నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను దేవుని కృపలో వర్ధిల్లబోతున్నాను, నేను దేవుని చేతిలో వాడబడబోతున్నాను, దేవుడు తన శక్తిని నా ద్వారా కనుపరచబోతున్నాడు, నా బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని ఆశీర్వచనములు మాత్రమే మనము పలుకుతూ ఉన్నప్పుడు, విశ్వాసంతో నీవు పలికిన ఆ మాటలు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడలంగా మనం ధన్యులం కావాలంటే ఏం చేయాలో దేవుని వాక్యం నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు ధన్యులు? దేవుని దృష్టిలో ధన్యులెవరు? దేవుని యొక్క ధన్యతను, ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనందరికీ చాలా ఫెమిలియర్ వాక్య భాగం. అది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ ఆఖరు మాట 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను. అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ఇంగ్లీష్లో ఒక ఈక్వేషన్ రూపంలో ఆ మాటను మనం కన్వర్ట్ చేయాల్సి వస్తే వర్డ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని రాయొచ్చు. వాక్యము దేవుడై ఉండెను. దేవుడు నీకు కనబడాలంటే, దేవుని నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని దర్శనం చేసుకోవాలంటే, దేవుని స్వరం వినాలంటే మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలండి. దేవుని పటం పెట్టుకొని ఏమైనా జపం చేయాలా? ఏదైనా ఒక మాటను పదే పదే వల్లిస్తే దేవుడు కనబడతాడా? తలనీలాలు సమర్పిస్తే దేవుని యొక్క ప్రత్యక్షత మాకు దొరుకుతుందా? దేవుని స్వరం వినాలంటే, రక్తాలు కార్చుకునేటట్లు దేహాన్ని ఏమైనా గాయపరచుకోవాలంటే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ in order to see God, in order to know God, in order to hear God. దేవుని మాటలు వినాలంటే, దేవుని ముఖదర్శనం చేసుకోవాలంటే, దేవుని మనసు గ్రహించాలంటే, దేవునికి సాన్నిహిత్యంగా రావాలంటే నువ్వేం కష్టపడక్కర్లేదు. కానీ వాక్యము దేవుడై ఉండెను, వర్డ్ వాజ్ గాడ్ అనే మాటను సరిగ్గా అర్థం చేసుకొని నీ చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, ఈ వాక్యాన్ని నువ్వు చదివితే, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు దేవుని తెలుసుకున్నట్లే. నువ్వు వాక్యములో, వాక్య జ్ఞానములో ఎంత లోతుగా ఎదుగుతావో దేవునిలో నువ్వు అంతగా ఎదిగినట్లు అనమాట. సో ద వర్డ్ వాజ్ గాడ్. సో ఈ ఆఖరు దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో కూడా దేవునికి నేను దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానండి, దేవునిలో ఎదగాలని కోరుకుంటున్నాను అని నీవు ఆశిస్తున్నట్లయితే గమనించు, దేవుని వాక్యాన్ని నువ్వు అధికంగా చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానించుట ద్వారా, ప్రేమించుట ద్వారా దేవునికి సన్నిహితంగా రాగలవు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని గూర్చి ఒక విశిష్టమైన మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. దేవుని వాక్యం చదివేవారు, దేవుని వాక్యం వినేవారు, దేవుని వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు. ఈ 3 చేస్తున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఆర్ యు కన్సిడరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ యువర్ డైలీ బ్రెడ్? ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ సిద్ధపరుస్తాం స్త్రీలైతే.
ఆ తర్వాత ఇంట్లో అందరం టిఫిన్ తింటాము, కానీ దేవుని వాక్యాహారాన్ని నీ అనుదిన ఆహారంగా నీవు భావించి ప్రతిరోజు వాక్యాన్ని భుజిస్తున్నావా? ఆర్ యు ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని చదువువారు, ఆ తర్వాత రెండోదిగా దేవుని వాక్యాన్ని వినేవారు కూడా ధన్యులంట. శ్రేష్టమైన దేవుని వాక్యం అనేక మంది దైవజనుల ద్వారా ఈ మరి భయంకరమైన చివరి దినాల్లో అందించబడుతున్నప్పుడు దేవుని వాక్యం వినడానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావా? ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యం అంట మరి ఇట్ ఈస్ లైక్ అ ట్రెషర్, ఒక గని లాంటిది. నువ్వు ఎంత తవ్వుకుంటే అంత అమూల్యమైన గనులు నీకు దొరుకుతాయి. ఒకవేళ బహుశా మీరు ఒక జాబ్ హోల్డర్గా ఉండుండొచ్చు, ఒక వ్యాపారవేత్తగా ఉండుండొచ్చు, లేకపోతే కుటుంబంలో మరి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగం చేస్తున్న స్త్రీగా, ఒక వర్కింగ్ ఉమెన్గా ఉండొచ్చు. బహుశా మీరు అనొచ్చు, మాకు అంత టైం లేదండి, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి, వాక్యంలో ఉన్న లోతైన సంగతులు వెలికి తీయడానికి మాకు సమయం లేదంటే, దేవుని సన్నిధిలో గంటల తరబడి మరి దేవుని వాక్యపు లోతులను పరిశీలించి అధ్యయనం చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ ప్రత్యక్షతలు పొందుకొని అందిస్తున్న వాక్యాలు అట్లీస్ట్ నువ్వు వినడానికి సమయం తీసుకుంటున్నావా? నీకు అవకాశం ఉంటే నువ్వు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయి. చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే, వాక్యం చదువుతున్నాం కానీ అర్థం కావడం లేదండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని ఎలా విభజించాలో అర్థం కావడం లేదు, వాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలో అర్థం కావడం లేదు. ఒక అధ్యాయం అంతా చదివితే అందులో 2-3 వచనాలు అర్థమవుతున్నాయి, మిగతా అర్థం కావడం లేదు. వాక్యం అర్థం కావాలంటే వాక్యాన్ని సరిగా విభజించే దైవజనుల ద్వారా వింటూ ఉన్నప్పుడు వాక్యము గూర్చిన ఒక మంచి అవగాహన నీవు పొందుకుంటావు. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలి, వాక్యంలో ఉన్న చారిత్రక విషయాలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభు పలానా మాట చెప్పారంటే ఏ సందర్భంలో చెప్పారు. కొంతమంది చూడండి బైబిల్ గ్రంథాన్ని ఒక లాటరీ లాగా తీస్తూ ఉంటారు, ఏది పడితే అది అలా తీయడం, ఒక వేలు పెట్టడం, ఆ వేలు పెట్టిన దగ్గర ఏదైనా మంచి వాక్యం వస్తే చాలా సంబరపడిపోతారు, అబ్బో దేవుడు మంచి వాగ్దానం ఇచ్చేశాడు ఈ రోజు అని ఆ వాక్యాన్ని చదివేసుకొని సంతృప్తి పడిపోతుంటారు. ఒకవేళ అలా లాటరీ సిస్టంలో వాక్యాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి ఇష్టం లేని మాటలు, ఏదైనా బ్యాడ్ థింగ్స్ ఏమైనా అక్కడ వ్రాయబడి ఉంటే బాధపడిపోతూ ఉంటారు. దేవుని వాక్యం ఒక లాటరీ సిస్టమ్ లాగా మనం చదవకూడదు, కానీ ఒక క్రమబద్ధీకరణ విధానంలో, ఒక మరి ప్రాపర్గా, ఒక డిసిప్లిన్డ్ వేలో ఒక పుస్తకాన్ని నువ్వు ప్రారంభించి, పాత నిబంధనలో అయినా సరే క్రొత్త నిబంధనలో అయినా సరే ప్రతిరోజు ఒక అధ్యాయం, ప్రతిరోజు 2 అధ్యాయాలు అలా క్రమంగా నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీ డైలీ పోర్షన్లో నుండి నీకు అవసరమైన డైలీ బ్రెడ్ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో వాక్యాన్ని చదువువారు ధన్యులు, వాక్యాన్ని వినువారు ధన్యులు, వాక్యాన్ని గైకొను వారు కూడా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ మాట 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. 32వ కీర్తన మొదటి 2 వచనాలు. ఎవరు ధన్యులు, హూ ఇస్ బ్లెస్డ్ అని మనం ఆలోచిస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులంటే తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమముల చిట్ట లిస్ట్ పెద్దగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఏ పరిస్థితుల్లో నువ్వు పుట్టినా ఎవ్వరూ సెయింట్స్ కాదు కదండి. ఎవ్రీ సెయింట్ హ్యాజ్ అ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ అ ఫ్యూచర్ అని ఓ మంచి మాట ఉంది. ప్రతి సెయింట్కి అంటే ప్రతి భక్తునికి ఒక గతం ఉంటుందంట. నిజమే, వి ఆల్ ఆర్ సిన్నర్స్ బట్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనందరం పాపులమే, దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాము, రక్షణ పొందాము, దేవుని బిడలంగా మనం మార్పు చెందాము. సో మన అతిక్రమములు చాలా పెద్ద చిట్టా ఉంది. అది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చేసిన పాపాలు. అయితే అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఒకవేళ ప్రపంచం చెప్తుందేమో, ఇంట్లో ఈ వస్తువులు ఉన్నవారు ధన్యులు, బ్యాంక్లో ఇంత బ్యాలెన్స్ ఉన్నవారు ధన్యులు, లేకపోతే ఒక మంచి భార్యను 2 పిల్లలను కలిగి ఉన్నవారు ధన్యులు, లేకపోతే పలానా చదువుకున్న వారు ధన్యులు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారు ధన్యులు. ఇలా ప్రపంచం ధన్యతకు ఇచ్చే డెఫినిషన్ వేరువేరుగా ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తన అతిక్రమములకు పరిహారము, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చాలాసార్లు చూడండి, మన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉంటాం. నేను బాగానే ఉన్నానండి, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను, నాలో ఏ తప్పు లేదు, నాలో మార్చుకోవడానికి ఏమీ లేదు అనుకుంటారంట కొంతమంది.
ఒకని దృష్టిలో సరి అయిన మార్గము కలదు, అది అయితే తుదకది మరణమునకు దారితీనని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ జస్టిఫై చేసేసుకుంటూ ఉంటాం, నేను చేస్తుంది కరెక్టే. చూడండి, కొంతమంది తప్పుడు కలలు, తప్పుడు దర్శనాలను ఆధారం చేసుకొని దేవుడు చూపించాడు కాబట్టి చేశానండి. ఒక దొంగట పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడంట, నిన్న రాత్రి దేవుడు నాకు కల్లో చూపించాడు పాస్టర్ గారు, నేను ఒక దొంగతనానికి వెళ్తే నాకు చాలా డబ్బులు, చాలా బంగారం, వెండి దొరికిందని, అందుకని ఈ దొంగతనాన్ని నేను దేవుని చిత్తాన్ని బట్టి చేస్తున్నానని. దేవుడు అలాంటి కలలు నీకు చూపిస్తాడా? దేవుని చిత్తం అలా ఉంటుందా? దేవుని చిత్తం నిన్ను అక్రమము, అన్యాయం చేయమని ప్రోత్సహిస్తుందా? కొన్నిసార్లు మనం మన స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు వచ్చే తప్పుడు కళలు, తప్పుడు దర్శనాలను మరి వాటిని బేస్ చేయడానికో లేకపోతే వాటిని జస్టిఫై చేయడానికో వినియోగించుకుంటూ ఉంటాం. ఒకవేళ నీ కళలు వచ్చుండొచ్చు, నేను కాదన్ను, ఐ డోంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ గాట్ అ డ్రీమ్. కళలు వచ్చుండొచ్చు, బట్ ఆ కళలు దేవుడు పంపించిన కళలా, దేవుడు పంపించిన దర్శనాలా, లేక అపవాది నిన్ను తప్పుదోవ పట్టించడానికి నీకు తీసుకొస్తున్న కళలా గుర్తించు. ఒకసారట ఒక పాస్టర్ గారికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆయన మరొక సోదరికి ఆ సంఘంలో ఉన్న ఒక యవనస్తురాలికి ఫోన్ చేసి చెప్తున్నాడంట, దేవుడు నాకు చూపించాడమ్మా నిన్ను పెళ్లి చేసుకోమని. ఖచ్చితంగా తప్పుడు దర్శనమే, ఖచ్చితంగా పాపం చేయమని, అక్రమంలో బ్రతకమని, ఒక భార్య ఉన్నప్పుడు మరొక స్త్రీని వివాహం చేసుకోమని దేవుడు చెప్పడే. మరి ఈయనకు వచ్చిన దర్శనం ఏంటంటే తప్పుడు దర్శనం, తప్పుడు కళ. ప్రియమైన యవ్వన చెల్లెమ్మ గుర్తించు, ఒకవేళ నీకేమైనా కళలు వస్తున్నాయా? వచ్చిన కళలన్నీ పరలోకం నుండి వచ్చేస్తున్నాయి అనుకోకు. వచ్చిన కళలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవేదో ఒక రెవల్యూషన్గా ఇస్తున్నాడు అని అనుకోకు. నీకు వచ్చిన కళలు వాక్యానుసారమైన కళలా కాదా? నీకు వచ్చిన కళలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా? ఆర్ దోస్ డ్రీమ్స్ ఇన్ లైన్ విత్ ద స్క్రిప్చర్? యేసుక్రీస్తు ప్రభువు మెచ్చుతాడా ఈ కళ? అసలు ఆయన అనుకున్న కళేనా, లేకపోతే నేనేదో ఊహించుకున్న కళ, లేకపోతే అపవాది నన్ను తప్పుదోవ పట్టించడానికి నా జీవితంలోకి తీసుకొస్తున్న కళ అని నువ్వు గుర్తించాలి, జ్ఞానం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉంటామండి. మన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉంటాం. మనం చేసిన పని మనం జస్టిఫై చేసుకుని ఇది కరెక్టేనండి, ఇందులో నాకే తప్పు కనబడట్లేదే, నేను కరెక్టే చేశాను అనిపిస్తుందని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిన్నటి రాత్రి కూడా జాన్ వెస్లీ గారు రాత్రి 60 దినాల శక్తిగల ప్రార్థనలు జరుగుతున్న 7 గంటల నుండి 9 గంటల వరకు అప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటంటే దావీదు భక్తుడు చేసిన ఒక అమూల్యమైన ప్రార్థన, దేవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యములగునుగాక. నేను ఎన్నో మాటలు మాట్లాడతానయ్యా, నా హృదయంలో ఎన్నో తలంపులు రన్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద డే. కొన్నిసార్లు అవి మరి గుర్రాలను విడిచిపెడితే ఎలా పరుగులు పెడతాయో, ఏ దిక్కుకు వెళ్తాయో వాటికే తెలియనట్లుగా నా మనసు కూడా కొన్నిసార్లు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. కానీ నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి, నా దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదు, నీ దృష్టికి అంగీకారయోగ్యములుగా ఉండునుగాక. ఇక్కడ కూడా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు. ఆత్మలో కపటం ఉందా లేదా మనుషులు మార్కులు వేయరండి. ప్రవర్తనలో కపటం ఉందా లేదా ఒకవేళ బయట నుంచి చూసి ఎవరైనా అనలైజ్ చేయగలరేమో, కానీ ఆత్మలో కపటం ఉందా లేదా దేవుడు చూస్తుంటాడు, దేవుడు పరీక్షిస్తుంటాడు. హృదయాంతరంగములను పరీక్షించే దేవుడు, హృదయాంతరంగములను గమనించే దేవుడు, నీ రహస్య జీవితాన్ని చూస్తున్న దేవుడు, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి ఇంటెన్షన్, నీ ప్రతి మోటివ్ను దేవుడు గమనిస్తున్నాడు. కనుక ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఉదయకాల సమయంలో ధన్యులంగా ఎలా మార్చబడగలమో మనం నేర్చుకుంటున్నాం. నీ అతిక్రమములకు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందా? యేసుప్రభు ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేశారు. అయితే ఆయన చేసిన ప్రాయశ్చిత్త కార్యాన్ని నీ జీవితంలో నువ్వు అంగీకరించావా? హ్యావ్ యూ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నా కోసం మరణించాడు, నా పాపాల నుండి నన్ను విడిపించడానికి అని నీ జీవితంలో నువ్వు అంగీకరించావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ దట్ ఫ్యాక్ట్? ఆ యొక్క వాస్తవాన్ని నువ్వు గ్రహించావా? ఆ వాస్తవాన్ని నీ జీవితంలో అన్వయించుకున్నావా? యేసు ప్రభు యొక్క రక్తములో నీ ప్రతి పాపాన్ని కడగమని అడిగావా? నువ్వు ఒకవేళ అడిగినట్లయితే, నీ అతిక్రమములకు, పాపములకు ప్రాయశ్చిత్తం నువ్వు పొందినట్లయితే నీవు నిజంగా ధన్యురాలవు. హల్లెలూయా. యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలని ప్రతిరోజు ప్రయాసపడదాం. ప్రభా, మనుషుల దృష్టిలో వద్దు నాకు సర్టిఫికేట్, ఎందుకంటే మనుషులు ఈరోజు సర్టిఫికేట్ ఇస్తారు, రేపు ఇంకొక బ్యాడ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వగలరు. మనుషులు ఇచ్చే రిపోర్ట్ వద్దు నాకు. మనుషులు నా గురించి ఏం మాట్లాడుకుంటారో దాని గురించి వద్దు ఆలోచన. కొంతమంది చూడండి, మనుషులు ఏమనుకుంటారో అని దాని మీదే ఉంటుంది రోజంతా వాళ్ళ మైండ్.
మనుషులు ఏమనుకుంటారో పట్టించుకోకు. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ ఇస్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. అసలు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నీకు మార్కులు ఇస్తే ఏమి ఇస్తాడు, దేవుడు నీకు ఒకవేళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎన్ని మార్కులు పడితే దాని గురించి ఆలోచిస్తూ బ్రతుకు. ఆత్మీయంగా నువ్వు చాలా ఎదుగుతాం. మూడవదిగా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా చెప్పిన మాట ఎవరు ధన్యులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి బుద్ధిహీనులు, వాళ్ళు ఏమంటారంటే పరలోకం ఉందా, ఉంటే నాకు చూపించండి. దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించండి. తప్పులు నిజంగా దేవుడు గమనిస్తున్నాడా, ఐ వాంట్ ప్రూఫ్ అని ప్రతిదానికి చూస్తే గాని నమ్మను అంటూ ఉంటారు చాలామంది. కానీ విశ్వాస జీవితంలో దేవుడు అంటాడు, నువ్వు ముందు నమ్ము, అప్పుడు నా మహిమను చూపిస్తానంటాడు. హల్లెలూయా. ఫస్ట్ స్టార్ట్ బిలీవింగ్, దెన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలంటే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం కూడా చేయక మునుపే దేవుడు చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే, వెళ్లి చూపుతో కాకుండా విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తే యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి డస్ ఇట్ టేక్ ఎనీ ఎఫర్ట్? చెప్పండి. ఏదైనా ప్రయాసపడాలా, కష్టపడాలా, ఏదైనా కొండలెక్కాలా, ఏదైనా అర్పించుకోవాలా, లేకపోతే మొక్కుబళ్ళు ఏమైనా తీర్చుకో, ఏమక్కర్లేదు. ఉన్న చోట నమ్మడం, అది కూడా చేయలేకపోతున్నాం చాలాసార్లు. అద్భుతం జరగాలండి, జరగాలి జరగాలి జరగాలి. అద్భుతం చేస్తాడా చేస్తాడా చేస్తాడా? దేవుడు అంటున్నాడు నమ్మి చూడు. జస్ట్ బిలీవ్ అండ్ సీ మై పవర్. నా శక్తి పనిచేయడం నమ్ముట ద్వారా మీరు చూస్తారు. నువ్వు నమ్మగలవా? లార్డ్ ఐ బిలీవ్. అనుమానం రాదని చెప్పట్లేదండి. దేవుడు ఒక ప్రక్క నుంచి మనలో విశ్వాసాన్ని నూరిపోయాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అపవాది నీ విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని, నిన్ను విశ్వాసాల్లో బలహీనపరచాలని అంతే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాదికి కూడా నీ మనసే టార్గెట్. అపవాది కూడా నీ హృదయాన్ని టార్గెట్ చేస్తాడు. ఆహా, విశ్వాసంలో బాగా ఎదుగుతుందా, నాకు తెలుసులే విశ్వాసంలో ఎలా బలహీనపరచాలో అని అపవాది నీ విశ్వాసం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది వేసే అగ్ని బాణములను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచంలో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీ దగ్గర ఉన్న స్పిరిచువల్ ఆర్మర్లో విశ్వాసం అనే డాలు ఉందా లేదా? బలహీనపరిచే ఆలోచనలాగా నిజమేనేమోలే, బహుశా అదేనేమో, అలాగే జరుగుతుందేమో, ఇలాగే అయిపోతుందేమో అని నువ్వు ఒకవేళ ఈజీగా అటాక్ అయిపోతున్నావంటే, ఈజీగా అపవాది వేసే ఆ బాణాలకు నువ్వు బలైపోతున్నావంటే నీ చేతిలో విశ్వాసం అనే డాలు లేదు. ప్రతిరోజు మాస్క్ పెట్టేసుకొని, గ్లవ్స్ వేసేసుకొని, ఒకవేళ డాక్టర్స్ డ్యూటీకి వెళ్తుంటే పీపీ కిట్ వేసేసుకున్నట్టు ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రభువా ఈరోజు నాకు విశ్వాసం అనే డాలు కావాలి. ఈ రోజంతా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా విశ్వాసం అనే డాలును పట్టుకొనే నేను ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఫెయిత్. విశ్వాసం విడిచిపెట్టనయ్యా. ఎందుకంటే విశ్వాసకి విశ్వాసమే విజయము. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, తోమా యేసు ప్రభు యొక్క గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటే దేవుడు ఎంత గొప్పోడంటే, వీడి అవిశ్వాసానికి నేను పనిష్మెంట్ ఇస్తాను అనుకోలేదండి. గాడ్ ఇస్ సో గ్రేషియస్. ఎంత కృప కలిగిన వాడంటే, కొన్నిసార్లు నీ అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయడానికి హీ టేక్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఇంకొంచెం సమయం తీసుకొని, ఇంకొంచెం శ్రమపడి నీకున్న అనుమానాలు కూడా కొన్నిసార్లు తీరుస్తూ ఉంటాడు. అలాగని ప్రతిసారి అనుమాన పడుతుంటే దేవుని మహిమను మాత్రం నీ జీవితంలో చూడలేవు. ఎప్పుడన్నా విశ్వాసంలో బలహీనంగా అనిపిస్తుందా? అడుగు ప్రభుని, ప్రభా నాలో విశ్వాసాన్ని పెంచు, నాలో విశ్వాసం పెరగడానికి ఐ వాంట్ సంథింగ్, ఏదైనా ఒకటి చేయి ప్రభా అని అడుగు. తోమా యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి అగైన్ జీసస్ రీఅపియర్డ్. శిష్యులందరూ ఉన్నప్పుడు తోమా లేడంట. అప్పుడు వారి మధ్యలో ఆయన వచ్చి కనబడి ఆయన శిష్యులందరితో మాట్లాడాడు. తోమా అన్నాడు, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటే తోమా కొరకు మళ్ళీ వచ్చాడండి యేసుప్రభు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు నీకు అనుమానం ఉంటే బాధపడతాడు, డిసప్పాయింట్ అవుతాడు. బట్ నువ్వు అనుమానాన్ని అధిగమించాలని ఆయన కోరుకుంటాడు. హీ వాంట్స్ యూ టు ఓవర్కమ్ డౌట్ అండ్ స్టెప్ ఇన్ ఫెయిత్.
విశ్వాసంతో నువ్వు అడుగులు వేయాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటాడు. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ముందు చెప్పబడిన 3 మాటలు 3 ధన్యతలు ఒక లెవెల్ అండి. అంటే అవి అందరం చేయగలం. వాక్యాన్ని చదవడం, వినడం, గైకొనడం. ఆ తర్వాత రెండవదిగా పాపములకు ప్రాయశ్చిత్తం పొందడం, రక్షణ పొందడం, మారు మనసు పొందడం. దట్స్ ఫైన్. మూడవది మనం చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న 2 అంశాలు మాత్రం కొంచెం క్లిష్టమైన అంశాలు. 4వ మాట మనం చూసాం ఇప్పుడే దేవుని వాక్యంలో, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఒకవేళ నువ్వు ఒక అన్య కుటుంబంలోంచి రక్షణ పొందావేమో, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీ వేష భాషలు మారిపోయాయి, నీ పద్ధతులు మారిపోయాయి, నీవు మరి చేసే పనులు జీవితం అంతా మారిపోయిన తర్వాత బహుశా నీ చుట్టూ ఉన్న బంధువులు నిన్ను ద్వేషిస్తున్నారేమో, బహుశా నీ చుట్టూ ఉన్న బంధువులు నిన్ను వెలివేశారేమో, బహుశా నీ పేరు చెడ్డదని ఇంకా వాళ్ళ పేరు కూడా ఎత్తద్దండి, వాళ్ళ మాట ఎత్తద్దు, అసహ్యం వేస్తుంది అని ఒకవేళ నిన్ను చూసి అసహ్యించుకుంటున్నారేమో, నిన్ను వెలివేశారేమో, నిన్ను ఒకవేళ అందరూ దూరం చేశారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, అట్టి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు బాధపడద్దు, అది నీకు ధన్యత. హల్లెలూయా. విశ్వాసులంగా ఆశీర్వాదాలు పొందడానికి మనం పిలువబడ్డాం. కానీ దేవుని నామము నిమిత్తము శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడిందని వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దేవుని కొరకు ఇప్పటి వరకు ఏదైనా శ్రమను అనుభవించావా? హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ ఇన్ యువర్ లైఫ్ ఫార్ క్రైస్ట్? ఇంకా నీ తప్పు ఏమీ లేకుండా, నీలో ఏ పొరపాటు లేకుండా దేవుని పేరు పెట్టుకున్నందుకు, రక్షణ పొందినందుకు బొట్టు తీసేశారండి, ఆ ముఖం ఎంత అసహ్యంగా ఉందో, మాతో కలవరండి, వాళ్ళని ఇంకెప్పుడు పిలవద్దు అని బహుశా నీవు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుటను బట్టి వెలివేయబడ్డావేమో, నిందించబడుతున్నావేమో, అవమానపరచబడుతున్నావేమో, హింసలు పొందుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, అది ధన్యత. హల్లెలూయా. బాధపడద్దు. యేసు ప్రభు కొరకు శ్రమపడే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడని ప్రభువును స్తుతించు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తుందంటే ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయకు. ప్రభువా, నీ కొరకు శ్రమపడే చిన్న కృపను నీవు నాకు ఇచ్చినందుకు నీ కొరకు అవమానాన్ని, నిందను అనుభవించడానికి ఒక అవకాశం నాకు ఇస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలని దానిని ఒక ధన్యతగా నీవు భావించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, బ్లెస్డ్ ఆర్ ద పర్సిక్యూటెడ్. దేవుని నామము నిమిత్తము శ్రమపరచబడిన వారు ధన్యులు. ఆఖరుగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 13. 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. యోహాను భక్తుడు పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు, ఇన్ ది ఐలాండ్ ఆఫ్ పాట్మస్ పరవాసిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతలు పొందుకొని, ఇట్స్ అ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఒక్కొక్క మాటను వింటూ రాసి గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట అమూల్యమైన మాటే. ఈ రోజుల్లో అనేక మంది తమ వారిని కోల్పోతూ మాకు ఫోన్ చేసి, అక్క మా డాడీ చనిపోయారు, అక్క మా మమ్మీ చనిపోయింది, మా అమ్మమ్మ చనిపోయారు, మా తాతయ్య చనిపోయారు, మా కొంతమంది తల్లులు ఫోన్ చేసి నాకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు అని వారు చెప్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా, లోక సంబంధంగా అయితే మరణం అశుభం, లోక సంబంధంగా అయితే లోకం దృష్టిలో మరణము అనేది ఒక మాటలో చెప్పాలంటే దురదృష్టం. కొన్ని కుటుంబాల్లో తండ్రులు చనిపోతే ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ బిడ్డలను చూసి అంటున్నారంట, వీరు చాలా దురదృష్టవంతులమ్మా అని.
నిజంగా ఆల్రెడీ ఇంటి ఇల్లాలు భర్తను కోల్పోయిన బాధలో ఉంటే చుట్టుప్రక్కల వారు వచ్చి మాట్లాడే సూటిపోటి మాటలు కాకుల్లా పొడుస్తుంటే ఆ గాయం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక సహోదరి కొంతకాలం క్రితం నా దగ్గరకు వచ్చి చెప్పింది, అక్క మా అమ్మ నాన్న మరి చక్కగా దేవుని వెంబడించిన వారే, ఇద్దరు మరి కొంతకాలం డిఫరెన్స్లో కొంతకాలం వ్యవధిలో ఇద్దరు దేవుని రాజ్యానికి పిలువబడ్డారు. నేను ఒక్క అమ్మాయిని, ఐఎమ్ ది ఓన్లీ డాటర్. మా బంధువులు నన్ను అంటున్న మాట ఏంటంటే, యు ఆర్ మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్, చాలా దురదృష్టకరమైన వ్యక్తివి, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయామని. ఈ పరిస్థితులన్నీ వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో నేను ఒకరోజు అడిగాను, ప్రభువా, లోకం దృష్టిలో అయితే మరణం దురదృష్టకరం, లోకం దృష్టిలో అయితే మరణం ఒక శాపం, లోకం దృష్టిలో అయితే మరణం అశుభం, మరణ వార్తలు ఎవరు వినాలని ఇష్టపడరు, అమ్మో మా ఇంట్లో మరణం రాకూడదని కోరుకుంటారు. కానీ నీ బిడ్డల విషయంలో మరణం అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అని దేవుని సన్నిధిలో అడుగుతుంటే ఈ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సమాధానంగా జ్ఞాపకం చేశాడండి. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం అధ్యయనం చేద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులు. మరణంలో కూడా ధన్యత ఉంటుందా? నిజంగా ఈ వచనం చాలాసార్లు చదివాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈ వచనాన్ని నా దృష్టిలోకి తీసుకొచ్చాడో ఐ అండర్స్టూడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వర్స్. ఈ వచనం నుండి ఒక ప్రత్యేకమైన మరి ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. అదేంటంటే, మరణము లోకంలో ఉన్న వారికి అశుభం, రక్షణ పొందని వారికి శాపము, రక్షణ పొందని వారికి దురదృష్టం. కానీ ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్ అనే మాట. నీ వారిని నువ్వు కోల్పోయావా? వారు రక్షణ పొందుంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచుంటే, వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మారుంటే, యేసుక్రీస్తు ప్రభును ప్రతిదినం ప్రార్థన చేస్తూ దేవుని నమ్మకంగా సేవించేవారుగా నీ వారు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు. ఇట్ జస్ట్ మీన్స్ దట్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అసైన్మెంట్ ఆన్ ఎర్త్. గమనించాలి, వారికి దేవుడు ఈ లోకంలో నిర్ణయించిన కాలము అయిపోయింది, దేవుడు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. మేబీ యు ఆర్ మిస్సింగ్ దెమ్. ఒకవేళ సొంత వారిని కోల్పోయినందుకు నీవు వారిని చాలా మిస్ అవుతున్నావేమో, వారి గూర్చిన జ్ఞాపకాలు ప్రతిరోజు నిన్ను వెంటాడుతున్నాయేమో. మేబీ యు ఆర్ ఫీలింగ్ సాడ్, యు ఆర్ ఫీలింగ్ డౌన్, యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, బట్ ద బైబిల్ సేస్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నందు ఎవరైతే ఉండి మృతి పొందుతారో, ప్రభువు నందుండి మృతి పొందుట కూడా ధన్యతే. అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, ప్రభువు నందు మనం ఉంటే మనం జీవించినా మరణించినా ధన్యతే. హల్లెలూయా. ప్రభువు నందు నీవు ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నీవు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు మారితే, నువ్వు రక్షణ పొందితే, నీవు విమోచించబడితే, దేవుని సంఘంలో నువ్వు చేర్చబడితే, దేవునితో నువ్వు సహవాసం చేస్తుంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే, దేవునితో నడిచే అనుభవం నీకు కలిగి ఉంటే, నువ్వు బ్రతికున్నా అది ఆశీర్వాదమే. నువ్వు ఒకవేళ మరణించినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు. ఇన్ లైఫ్ ఆర్ ఇన్ డెత్, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ బ్లెస్డ్. కారణం ఏంటంటే, మరణం అనేది ఒకవేళ లోకస్తులకు, యేసు ప్రభు అంటే తెలియని వారికి బహుశా అది దురదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలీదు, మళ్ళీ వాళ్ళని ఎక్కడికి ఫాలో అవ్వాలో తెలీదు, వారిని మళ్ళీ ఎక్కడ కలుసుకుంటారో తెలీదు. మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ డు నాట్ నో అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. లైఫ్ గురించే సరిగ్గా తెలియదండి, లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మాకు అవగాహనే లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ క్రైస్తవునికి తెలుసు, దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, and that is actually a better life than life on earth. భూమి మీద నువ్వు జీవించే జీవితం కంటే ఈ భూమి మీద ప్రయాణం ముగించుకున్న తర్వాత నిత్యత్వంలో మహిమలో దేవునితో గడిపే సమయము, దేవునితో గడిపే మరి పరిస్థితులు ఎంతో ఆశీర్వాదకరమైనవని, మహిమాన్వితమైనవని, శ్రేష్టమైనవని ఒక క్రైస్తవునికి మాత్రమే తెలుసండి ఈ లోకంలో. ఓన్లీ అ క్రిస్టియన్ నోస్ ఫర్ ష్యూర్. రోమా సామ్రాజ్యంలో భయంకరమైన చక్రవర్తిగా నీరో చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన బిడ్డలను హింసిస్తూ, వేదనలు పెడుతూ, వాళ్ళని సింహాలకు ఆహారంగా వేస్తూ, చూసి వికటాటహాసం చేస్తూ ఆనందిస్తూ ఉండేవాడంట. ఆ సమయంలో క్రైస్తవులను కొన్ని స్తంభాలకు కట్టేసి
వారి కింద కాగడాలను వెలిగించి వారి దేహాలు కాలిపోతూ ఉంటే ఆ వెలుగులో క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేసుకుంటూ భోజనం చేస్తూ ఈ క్రైస్తవులు కాలిపోతున్నారు కానీ శబ్దాలు రావట్లేదేంటి? చూడండి, కొంతమంది మరణం దగ్గరకు వచ్చేసరికి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. వారిని ఎవరైనా చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆ శ్రమను భరించలేక శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఈ క్రైస్తవులందరినీ స్తంభాలకు కట్టేసి కాల్చేస్తున్న సౌండ్ ఏంటి ఉలికు పలుకు లేదేంటని తన సైనికులను తీసుకొని ఒక్కొక్క పోల్ దగ్గరకు వెళ్ళి క్రైస్తవుల ముఖాలు ఆ ల్యాంప్ లైట్లో పరిశీలిస్తూ ఉంటే వారు చనిపోతూ కూడా పాటలు పాడుతూ చనిపోయారండి. హల్లెలూయా, స్తుతిగానాలు చేస్తూ చనిపోయారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉందంట. అది చూసి పిచ్చెక్కిపోయిందంట నీరో చక్రవర్తికి. ఇది చరిత్రలో వ్రాయబడిన మాట, ఇదేదో కల్పిత మాటలు చెప్పడం లేదండి. ఒక క్రైస్తవునికే ధైర్యం ఉంటుంది మరణిస్తున్నప్పుడు సహా, ఎందుకంటే క్రైస్తవునికి తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడు. మరణం అనేది పరలోకానికి సింహద్వారము. డెత్ ఈజ్ అన్ ఎంట్రన్స్ టు ఇటర్నల్ లైఫ్. నిత్య జీవంలోకి అడుగు పెట్టాలంటే ఈ డెత్ మరణ ద్వారం గుండా ప్రవేశించాలి. కాబట్టి ఒక క్రైస్తవుడు ధైర్యంగా ఉండగలడు. ప్రియమైన సహోదరి, నీ భర్త కొరకు ఏడుస్తున్నావా? ప్రియమైన తల్లి, నీ కుమారుని కొరకు రోధిస్తున్నావా? ప్రియమైన సహోదరి, ఒకవేళ నీ తల్లిని తండ్రిని కరోనా వల్ల కోల్పోయావా? కొంతమంది సహోదరులు మెసేజెస్ పెడుతున్నారు, అక్క 3 రోజుల వ్యవధిలో అమ్మా నాన్నను కోల్పోయాం మేము. వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సన్నిధికి పిలువబడ్డారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. లోక సంబంధంగా తల్లిదండ్రులను నిన్ను కన్ని పెంచి పెద్ద చేసి స్థితిలో పెట్టిన తల్లిదండ్రులు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమే. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్. దుఃఖపడద్దు. ఎందుకంటే ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన నీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒక టెలిఫోన్ చేసి మీతో మాట్లాడే ఒక ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అండి? ఫోన్ చేసి, మా కోసం ఏడవద్దు, ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం, ఇక్కడ వ్యాధులు లేదు, బాధ లేదు, చీకటి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, శ్రమ లేదు, వేదన లేదు, సంతోషంగా ఉన్నాం, మహిమలో ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, మా కోసం అయితే ఏడవద్దని చెప్తారు మీ వారు. తెలుసా మీకు అది? అఫ్ కోర్స్ వారి యొక్క మరి సెపరేషన్ అనేది బాధాకరమే, కానీ ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో గుర్తించు, నీ వారు ఒకవేళ కరోనా వలన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారేమో, వారు దేవునిలో ఉండి దేవుని సన్నిధికి వెళ్ళుంటే దట్ ఈజ్ ఆల్సో అ బ్లెస్సింగ్. అది కూడా ధన్యతే. ఎందుకంటే దే హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ దేర్ అసైన్మెంట్ ఆన్ ఎర్త్. ఈ మధ్య మరి ఒక చక్కని మాట విన్నాను, ఒక దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ దేవుని నమ్ముకున్న వారు చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడిచ్చిన అసైన్మెంట్ ముగించుకున్నారన్నమాట. ఒకవేళ దేవుని నమ్ముకోని వారు చనిపోయారంటే వాళ్ళకి దేవుడిచ్చిన అవకాశాలు ముగియబడ్డాయి అన్నమాట. ఒకవేళ దేవుని నమ్ముకున్న వారు ఇంకా బ్రతికున్నారంటే దేవుడు ఇంకా నీకు సమయము అవకాశాలు ఇస్తున్నాడు ఆయన కోసం సేవ చేయడానికి, ఆయన కోసం పని చేయడానికి, ఆయన యొక్క నోరుగా, ఆయన చేతులుగా, ఆయన కాళ్ళుగా వాడబడ్డానికి, ఆయనను ఈ లోకానికి చూపించడానికి. ఒకవేళ దేవుని నమ్ముకొని వారు ఇంకా బ్రతికున్నారంటే వారికి దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నట్లు. గాడ్ ఈజ్ స్టిల్ ఎక్స్టెండింగ్ దేర్ లైఫ్ టు నో హిమ్. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడానికి, రక్షకుణ్ణి తెలుసుకోవడానికి, మోక్ష రాజ్యానికి వారిని చేర్చాలని దేవుడు వారి సమయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు అని గుర్తించాలని. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో నీవు ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు, ఆశీర్వాదమునకు వారసులు అవుటకే మనము పిలువబడ్డాం. ఒకవేళ మీ వారిని మీరు కోల్పోయినట్లయితే దేవుని సన్నిధిలో మరి ఆయన ఇచ్చే ఆదరణను పొందుకోండి. వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దేవునితో కలిసి ఆనందిస్తూ ఉన్నారు. కనుక నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించిన గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. విశ్వాస జీవితంలో మేము ధన్యులుగా ఎలా మార్చబడగలమో నీవే నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మా అపరాధములకు పాపములకు ప్రాయశ్చిత్తము నొందితే మేము ధన్యులమని నీ వాక్యంలో ఉంది. ప్రభా,
ఆయన రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. రక్షణ పొందని వారు నీకు ఇంకా దూరంగా ఎంతమంది బ్రతుకుతూ ఈ శ్రేష్టమైన ధన్యతను పొందుకోలేకపోతున్నారో ప్రభా, వారందరినీ సంధించండి అయ్యా. ఈ లోకంలో మా జీవితానికి ఒక గ్యారంటీ లేదు ప్రభా. అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే రక్షణ పొందినట్లుగా నీ కృప దయచేయండి. నీ వాక్యాన్ని అధికముగా ప్రేమించే వారముగా, నీ వాక్యాన్ని గైకొనే వారముగా నీ కృప మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే తమ వారిని కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారో, ప్రభువునందు మృతి పొందు మృతులని మాట మా జ్ఞాపకం చేస్తాం. నీలో ఉండి జీవించిన ఆశీర్వాదమే, నీలో ఉండి ఒకవేళ నీ సన్నిధికి పిలువబడిన అది ఆశీర్వాదమే ప్రభా. ఎందుకంటే మేము నిరీక్షణ లేని వారము కామయ్యా. ఈ లోకంలో నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆశీర్వాదకరమైన బ్రతుకులు మేము జీవించినట్లు సహాయము చేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.